హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మా పెద్ద బాబు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. యాక్చువల్లీ 6 o'clock అనమాట సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మేము అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్ టైం అవుతుంది అనేసి మేమైతే బయలుదేరిపోయాము మా హస్బెండ్ రాగానే. సో ఫైనల్గా మేమైతే సెలబ్రేషన్ దగ్గరికి అయితే వచ్చాము. మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాము, బట్ టైం స్టార్ట్ అవ్వలేదన్నమాట. మేము వెళ్ళిన తర్వాత ఒక 10-15 మినిట్స్కి అయితే స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ అయిపోయిందేమో అనేసి నేనైతే టెన్షన్ అయితే పడ్డాను. అంటే చిన్న పిల్లలు కదా, ఫస్టే ఉంటుంది కదా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది. సో నేనైతే చాలా టెన్షన్గా అయితే వెళ్ళిపోయాను అనమాట. కానీ అవ్వలేదు. చూశాను నేనైతే, అమ్మయ్యా అని అనుకున్నాను. నేను నిజంగానే ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడ సౌండ్స్ అయితే వస్తే చూడండి మా అబ్బాయి డాన్స్ ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా. డాన్స్ అసలు చెయ్యడేమో అనుకున్న, వాడికి డాన్స్ చేయడం రాదు, బట్ ఎంత బాగా చేశాడు తెలుసా. నేనైతే చాలా హ్యాపీ. వాళ్ళ డాడీ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాడు, ఇంకా నాకన్నా ఎక్కువ. నేనన్నా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తే చూస్తాను అట్లా పిచ్చి పిచ్చిగా చేస్తుంటే, బట్ ఈ సో హ్యాపీ. యాక్చువల్లీ బాగానే వేసాడు కదా, నువ్వు ఎందుకు రాదు రాదు అని చెప్తున్నావు అనేసి అని అంటున్నాడు అనమాట. చాలా అంటే చాలా బాగా చేశాడు డాన్స్ అయితే. నాకైతే చాలా నచ్చింది. అండ్ సాంగ్ మధ్యలో మా హస్బెండ్ ఫోటో వచ్చింది, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? యాక్చువల్లీ తనకు చెప్పొద్దని చెప్పారనమాట టీచర్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు కూడా చెప్పొద్దనే చెప్పారు. అండ్ మేమే ఇచ్చామన్నమాట. నాకు పేరెంట్స్కి, మదర్స్కి మాత్రమే చెప్పారనమాట. అదొక సర్ప్రైజ్. చూసి షాక్ అయిపోయాడు తన ఫోటో రాగానే. చెప్తున్నా, పిల్లలందరూ అసలు ఎంత బాగా డాన్స్ చేశారంటే, చాలా అసలు అంతమందిలో స్టేజ్ పైన డాన్స్ చేయాలంటే కూడా చాలా ధైర్యం ఉండాలి. బట్ నేను నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు బాగా చేశారు, మా బాబనే కాదు. నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నేనైతే యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చాను. అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫేర్వెల్ పార్టీ అలాంటివి ఉండేవి కదా. సో ఇంత గ్రాండ్గా అయితే అప్పట్లో లేవు కదా. ఇప్పుడు ఈ మధ్య ఇది మొత్తం ట్రెండ్ అయిపోయింది అనమాట ఇలా. సో చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా మా బాబుకైతే క్లాస్లో ఫస్ట్ అనేసి టాపర్
అయితే చూస్తున్నాము, ఇంకా ఉన్నాయి బట్ అప్పటికే 10:30 అయింది, లేట్ అయిపోయింది, పిల్లలకి ఆకలేస్తుంది అనేసి నేనైతే వచ్చాను. మా బాబు షీల్డ్ అయితే తీసుకొని వచ్చి మాకు చూపించాడు. ఇంకా దారిలో వస్తుంటే సుబ్బయ్య గారి హోటల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి తిందామనేసి నాకు చెప్పి పైకి వచ్చిన తర్వాత నాకేం చెప్పాడంటే సుబ్బయ్య గారి హోటల్ అని చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అయినా, ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా కదా అనేసి ఎగ్జైట్గా పైకి అయితే వెళ్తే తను నన్ను తీసుకెళ్ళింది మండీకి అయితే తీసుకెళ్ళాడు. నుంచి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంటే, వెజ్ ఎవరు తింటారే, నాన్ వెజ్ తినాలి కానీ వెజ్ అసలు పోతుందా హోటల్లో తింటే అనేసి అని అన్నాడు. సో తప్పలేదు, ఇంకా తను ఎక్కువ నాన్ వెజ్ తింటాడు కాబట్టి వెళ్ళి మండీ అయితే తిని, సరేలే ఇంకా తప్పదు కదా, నాన్ వెజ్ నాకు కూడా తినాలనిపిస్తుంది కదా అనేసి నేను కూడా వెళ్ళి నేనైతే మండీ తిన్నాను అనమాట. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో అయితే ఖచ్చితంగా మొత్తం అయితే చూడండి, చూసి ఒక్క లైక్ మాత్రం చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. పాపం మా బాబు చూడండి చాలా అలసిపోయాడంట, డే అంతా నిలబడి అక్కడ నిద్రపోకుండా, స్కూల్లో అట్లీస్ట్ 1 అవర్ స్లీపింగ్ అవర్ ఉంటుంది కదా, అది కూడా నిద్రపోకుండా చాలా అలసిపోయాడంట. చూడండి ఎలా చెప్తున్నాడో. ఎందుకే అవునా